సో ఈరోజు ఎగ్జిట్ పోల్స్ అయితే రాబోతున్నాయి. దీనికి సంబంధించి ఎంత ఉత్కంఠభరితంగా ఉందనేది అందరికీ తెలిసిందే. సో ఆ ఉత్కంఠకు సంబంధించి మరి దిశ పేపర్లో అయితే ఉత్కంఠ అని చెప్పి ఒక వార్తనైతే హైలైట్ చేస్తూ రాసింది. ఉత్కంఠ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఎగ్జిట్ పోల్ ఫలితాలు వన్ సైడ్గా ఉంటాయా, నువ్వా నేనా అన్నట్లుంటాయా, సర్వే సంస్థలను పార్టీలు ప్రభావితం చేశాయా, రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు అంటూ ఒక వార్తనైతే హైలైట్ చేశారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి నిజంగా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి క్రమంలో మరి ఏం జరుగుతుంది, ఎవరికి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా అనుకూలంగా ఉంటాయి, ఈ ఫలితాలను మళ్ళీ నిజమవుతాయా అన్నది కూడా చూడాల్సిందే. అయితే ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా ఉంటాయనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రధాన రాజకీయ పార్టీల ప్రభావంతో కొన్ని సర్వే సంస్థలు వన్ సైడ్ ఫలితాలు వెల్లడించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. క్రెడిబిలిటీని పనంగా పెట్టడానికి మరికొన్ని సంస్థలు సిద్ధంగా లేవు. పోలింగ్ సర్లే అంచనాతో సర్వే చేసిన సంస్థలు మాత్రం నువ్వా నేనా అన్నట్లు ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్ర దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలపై ప్రజల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే పోలింగ్ ముందే పలు సర్వే సంస్థలు పార్టీల వారీగా విడిపోయాయి. కొన్ని సంస్థలు వైసీపీకి అనుకూలంగా, మరికొన్ని ఎన్డీఏ కూటమికి అనుకూలంగా నివేదికలు ప్రకటించాయి. ఇదే పరిస్థితి ఎగ్జిట్ పోల్స్లో కనపడే పరిస్థితుల్లోనే దేశవ్యాప్తంగా పోలింగ్ జరిగిన తీరును బట్టి పలువురు సెఫాలజిస్టులు అయితే ఈ దఫా ఎన్డీఏ కూటమికి 250 లోపే స్థానాలు దక్కించుకోవచ్చని పేర్కొన్నారు. కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి ఈసారి అధికారానికి వచ్చే అవకాశం ఉన్నట్లు వెల్లడిస్తున్నారు. కేంద్రంలో ఎవరో అధికారాన్ని చేపడతారనే విషయంలో ఇప్పటిదాకైతే జాతీయ సర్వే సంస్థలు భిన్నమైన నివేదికలు అయితే ఇచ్చాయి. రాష్ట్రంలో పోలింగ్ జరిగిన తీరును చూస్తే కనుక వన్ సైడ్ ఫలితాలు వెలువడే అవకాశం లేవని రాజకీయ పరిశీలకులు అయితే చెబుతున్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులను వైసీపీ యంత్రాంగం పోలింగ్ బూత్లకు సమర్థవంతంగా తరలించింది. అందువల్ల ఈసారి కూడా తమదే అధికారమని ఆ పార్టీ నేతలు అయితే అంటున్నారు. మరోవైపు ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసే మిడిల్ క్లాస్ వారు ఈ దఫా పట్టుదలగా ఓటింగ్కు వచ్చారు. దీంతో విజయం తమదేనని ఎన్డీఏ కూటమి పక్షాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పోలింగ్ శాతం పెరగడం అంటే అది ప్రభుత్వం నిరసన తెలియజేయడమేనని విపక్షాలు భావిస్తున్నాయి. ఎవరిని నమ్మాలి అనే దాని మీద నిజంగా సర్వత్రా అయితే ఉత్కంఠ ఉంది. శనివారం సాయంత్రం వెలువడే ఎగ్జిట్ పోల్ ఫలితాలపై ప్రధాన రాజకీయ పార్టీల ప్రభావం ఉండొచ్చని పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పోలింగ్కు ముందే పలు సర్వే సంస్థలు ఆయా పార్టీలకు అనుకూల వ్యతిరేక నివేదికలు అయితే ఆల్రెడీ ఇచ్చాయి. పోలింగ్ తర్వాత వచ్చే ఎగ్జిట్ పోల్ విషయంలో ఆయా సర్వే సంస్థలు ఇచ్చే ఫలితాల్లో మార్పులు ఉంటాయా లేదా అనేది సర్వత్రా ఆసక్తిని అయితే రేకెత్తిస్తుంది. జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన సంస్థలు మాత్రం వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఫలితాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సరే చూద్దాం. మరి దీనికి సంబంధించి ఈరోజు సాయంత్రం అయితే ఎగ్జిట్ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే టీడీపీ పార్టీకి చెందినటువంటి అధినేత చంద్రబాబు నాయుడు గారు అయితే మరి ఫలితాలు నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఎగ్జిట్ ఫలితాలు మరి అసలైన ఫలితాలు జూన్ 4న రాబోతున్నాయి. వాటిలో మనమే గెలవబోతున్నామని కూడా ఇప్పటికే ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో మరి చూద్దాం. ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆల్రెడీ మరి రెండోసారి మనం అధికారం చేపట్టే అవకాశం ఉంది. మళ్ళీ పాలన కొనసాగుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పరిస్థితి చూద్దాం. నిజంగా ఈ ఫలితాల కోసం అయితే సర్వత్రా ఆసక్తితో ఉంది.